ఏలూరులో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నారని యువకుడిపై దాడి చేసి యువతిని తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ నెల 1న మణికంఠ, సంయుక్త వివాహం చేసుకున్నారు. అయితే వేరువేరు సామాజిక వర్గాలు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. అయినా కానీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మణికంఠ ఇంటికి చేరుకుని అతడి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో మణికంఠ తలకు తీవ్ర గాయమైంది. సంయుక్తను ఇంటి నుంచి తీసుకువెళ్లిపోయారు. పెళ్లి చేసుకోవడానికి ముందు సంయుక్త తన తల్లిదండ్రులకు పంపిన వీడియో మెసేజ్ ఇప్పుడు బయటకొచ్చింది. నాన్న, మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళయి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి. నా భర్త మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని, కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం యువకుడు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని, తనకు న్యాయం చేయాలంటున్నాడు మణికంఠ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం ఈ దాడిలో గాయపడ్డ యువకుడి పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు పేరెంట్స్? ప్రియా, ఏలూరుకు చెందిన మణికంఠపై ఈ పల్నాడు జిల్లాకు చెందిన బల్సుపాడికి చెందినటువంటి యువతి తల్లిదండ్రులు చేసిన దాడిలో అయితే అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో అతనికి మొత్తం 8 కుట్లు వేశారని అయితే వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రేమ వివాహానికి కులాంతర వివాహం కావటం, ఇద్దరు సామాజిక వర్గాలు వేరు కావడంతోనే పెద్దలు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అబ్బాయి ఇంటి మీద తీవ్రంగా దాడి చేసి అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంటూ కూడా యువకుడు మణికంఠ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. తన భార్య ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం కావటం లేదు. కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాం కానీ ఎవరు ఫోన్లు తీయటం లేదని మణికంఠ చెప్తున్నాడు. ఒకవేళ తన భార్యని కోపంలో ఆమె తల్లిదండ్రులు ఏమన్నా చేసి ఉంటారా, లేకపోతే అమ్మాయి ఏమన్నా చేసుకుని ఉంటుందా అన్న భయాన్ని కూడా అతను వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు కొంత స్పీడప్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ని, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టాలి. తన మీద హత్యాయత్నానికి పాల్పడినటువంటి యువతి తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా అతను డిమాండ్ చేస్తున్నాడు. కేవలం కులాలు వేరు కావడంతోనే ఈ విధంగా చేశారు. అబ్బాయి తరపు బంధువులందరూ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. ద్వారకా తిరుమలలోనే హిందూ సాంప్రదాయబద్ధంగా అమ్మాయికి ఇటు మణికంఠ, సంయుక్తకి కూడా పెళ్లి చేయడం జరిగింది. యువతి తల్లిదండ్రులు ఆ పెళ్లికి హాజరు కావలేదు. రిసెప్షన్ కి సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా ఈ విధంగా దాడి చేసి ఇంట్లో మీరు ఆ విజువల్స్ చూస్తే కనుక ఇంటి పై నుండి కొట్టుకుంటూ కూడా యువకుని కిందకి తీసుకువెళ్ళటం కానీ, ఆ గాజులు పగిలిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఏలూరు 3 టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ యువకుడి పరిస్థితి రైట్. ప్రస్తుతం ఆ యువకుడిపై దాడి చేసిన సంయుక్త కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఆ సంయుక్త పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అన్న వివరాలు ఏమైనా తెలిసాయా? తను అసలు కాంటాక్ట్ లో ఉందా? అయితే దాడి జరిగి 2 రోజులు అయిందని చెప్తున్నారు. కనీసం పోలీసులు పట్టించుకోలేదు. ఇటు సంయుక్తకి సంబంధించి కూడా ఏమాత్రం సమాచారం లేకపోవడంతో మణికంఠ తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నాడనే చెప్పుకోవచ్చు. అంత ఆవేశంగా తమ ఇంటికి వచ్చి సంయుక్త వాష్రూమ్ లో ఉంది, అమ్మాయి కొంత బయటకు వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పినా కూడా తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చారు, ఇంటి లోపలికి వచ్చారు. ఒక్కసారిగా తనతో పాటుగా తన తల్లిదండ్రుల మీద కూడా దాడి చేశారు, తన తల్లి మీద దాడి చేశారు. తాను కొట్టిన తర్వాత చనిపోయాను అనుకుని వదిలి వెళ్ళిపోయారు అంటూ కూడా మణికంఠ చెప్తున్నాడు. అసలు సంయుక్త ఎటువంటి పరిస్థితుల్లో ఉందో కూడా అర్థం కావడం లేదు. మీ ఇద్దరు మేజర్లు, ఇద్దరు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, హైదరాబాద్ లోనే పరిచయం అయింది, అక్కడే ప్రేమించుకున్నాం, ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ కులాలు వేరు కావడంతో యువతి సంయుక్త తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, దాంతో బయటకు వచ్చేసాం. అబ్బాయి తరపు బంధువులు ఒప్పుకోవడంతో ఒకవైపు అన్న ఒప్పుకున్నారు కాబట్టి హిందూ సాంప్రదాయ పద్ధతిలో
పెళ్లి అయితే చేసుకున్నాం కానీ ఈ విధంగా దాడి చేస్తారు, తనని చనిపోయేలాగా ఈ విధంగా కొడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పెదవేగ పోలీస్ స్టేషన్ లో థ్రెట్ ఉంది సంయుక్త తల్లిదండ్రుల నుండి అంటూ కంప్లైంట్ ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఇదే విషయం మీద వారు సంయుక్త తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఫోన్ కూడా చేశారు, కానీ వారు స్పందించలేదు. కౌన్సిలింగ్ కి రాకపోగా తర్వాత రోజే వచ్చి ఈ విధంగా ఇంటిపైకి సుమారుగా 50 మంది వ్యక్తులు 10 మంది కార్లలో వచ్చి ఈ విధంగా దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కాబట్టి పోలీసులు స్పందించి తన భార్యను తనకు అప్పచెప్పాలి, మీడియా స్పందించాలంటూ కూడా కొంత మణికంఠ బాధగా చెప్పే పరిస్థితులు. ఈ వ్యవహారంలో ఇటు సంయుక్త కానీ అటు మణికంఠ కానీ ఇద్దరు కూడా మేజర్లే ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మణికంఠ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా? అయితే మణికంఠ ఇంట్లో పెళ్లికైతే ఒప్పుకున్నారు. వారే దగ్గరుండి మణికంఠ తల్లిదండ్రులు, మణికంఠ బంధువులందరూ కూడా దగ్గర ఉండి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయడం కూడా జరిగింది. కానీ కులాలు వేరు కావడంతోనే ఈ పల్నాడు జిల్లా బల్సుమూడికి చెందినటువంటి ఈ సంయుక్త కొంత ఈ కులాలు వేరు కావడంతో ఒక్కసారిగా వారి తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారని చెప్తున్నారు. అయితే ఈ అడ్డు వచ్చిన అంటే తమ కోడల్ని తీసుకెళ్లేటప్పుడు తల్లి కొంత మణికంఠ తల్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది, ఆమెను కూడా తోసివేయటం, ఆమె మీద కూడా దాడి చేశారంటూ కూడా మణికంఠ బాధపడుతూ చెప్తున్నాడు. మరోపక్క తన తండ్రి మీద దాడి చేశారు, తన భార్యని తీసుకువెళ్ళిపోతారు, ఆమె రానంటున్నా కూడా లాక్కు వెళ్ళిపోతుంటే తాను అడ్డుకోవడానికి ప్రయత్నించాను, వారి కారు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అమ్మాయి సంయుక్తకి చెందినటువంటి బంధువులు బలమైన రాడ్డు లాంటి దాంతో తన మీద దాడి చేయటం కానీ తల మీద కొట్టడంతో స్పృహ పడిపోయానని చెప్తున్నాడు. సో అతను ఒకటే డిమాండ్ చేసి తన భార్యనే తనకు అప్పగించాలి. ఈ రోజుల్లో కూడా ఎంత ఆధునిక యుగంలో కూడా ఇంకా కులాలు మతాలు అంటూ కూడా ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. తను కూడా ఉద్యోగం చేస్తున్నానని చెప్తున్నాడు. ఇద్దరు కూడా హైదరాబాద్ లో 1 సంవత్సరం నుండి కలిసే ఉంటున్నాము, ఒకే అపార్ట్మెంట్ లో ఒకే ఫ్లాట్ లో ఉంటూ వస్తున్నాము, ఇద్దరం ఈ అక్కడ నుండి ఆ ఫ్లాట్ నుండి ఉద్యోగాలకు వెళ్తున్నాము, ఒకరినొకరు అర్థం చేసుకున్నాము, ఇద్దరు కూడా కొంత మంచి జీతాలే వస్తున్నాయి, కానీ కులాలు మాత్రమే వేరు కావడం దాన్నే అడ్డంకిగా చూపించి యువతి తల్లిదండ్రులు ఈ విధంగా దాడికి పాల్పడడం, తన మీద హత్యాయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మణికంఠ ప్రశ్నిస్తున్నాడు. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.